Good morning, students. I am Sri Priya, lecturer in commerce, working as a lecturer in Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. We are discussing about the business organization and management. Our today's topic is classification of industries. Okay, we will start the discussion about the classification of industries. Here we can see there is three types of industries. Okay, we are classified the industries on the basis of three. The first one is on the basis of production. Okay, on the basis of production means what you are producing, how much you are producing, like that. Okay, on that basis you divided the industries into many groups. Afterwards we will discuss each one in the in detail. Okay, then second one is on the basis of size and investment, like sole proprietorship or partnership or company, like that, according to your investment, like that. Next, third one is on the basis of ownership. Here also we will discuss in detail in the next topic. The industries are classified on the basis of ownership, means here same like single owner or many or limited, like that. Okay, now we will start the classification. The first one on the basis of production. Okay. Hmm? In the classification, the first one is on the basis of production. We are taking here on the basis of production. Industries are classified basically into two groups on the basis of production. The first one is primary industries. The second one is secondary industries. First, we will discuss about the primary industries. Primary means mukyamaina prathamika rangam. Okay, primary industry and any prathamika rangam. Before going to start the primary sector, first we will discuss about the what is industry. Okay, again we will recall that. What is industry? What is industry? వస్తు సేవలను ఉత్పత్తి చేసే కార్యకలాపాలు జరిగే ప్లేస్, జరిగే స్థలాన్ని, సమూహాన్ని ఇండస్ట్రీ అంటున్నాం. ఓకే, ఎక్కడైతే వస్తు సేవలు ఉత్పత్తి అవుతున్నాయో ఆ జరిగే ప్రదేశము, ఆ స్థలము ఏదైతే ఉందో దాన్నే మనం ఇండస్ట్రీ అంటున్నాం. ఆ ఇండస్ట్రీని మనం బేసిక్ గా టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ. ఇన్ ద ప్రైమరీ, ప్రాథమిక రంగం. అంటే ప్రాథమిక రంగం అంటే ఏంటి? మన దేశంలో ప్రాథమిక రంగం వ్యవసాయం. ఓకే, ఆ వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్న లేదా ముఖ్యమైన రంగాల పైన ఆధారపడి ఉన్న బేసిక్ అన్నమాట, వాటిని ప్రాథమిక ఇండస్ట్రీస్ అంటున్నాం. ఓకే, ఈ ప్రైమరీ రంగంలోకి మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి? జెనెటిక్ ఇండస్ట్రీస్. జెనెటిక్ ఇండస్ట్రీస్ ని మనం ఏమంటున్నామంటే ప్రజనన పరిశ్రమలు అంటున్నాం. ప్రజనన పరిశ్రమలు అంటే జననం ద్వారా వృద్ధి చెందే పరిశ్రమలు అని అర్థం. ఇక్కడ జననం ద్వారా వృద్ధి చెందడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఉన్నాయి, ఒక 2 మొక్కలతోటి మనం 10 మొక్కల్ని తయారు చేయొచ్చు. ఓకే, 2 కోళ్ళు ఉన్నాయి, 10 కోళ్ళు ఉన్నాయి, 10 కోళ్ళతో 100 కోళ్ళని తయారు చేయొచ్చు. 10 చేపలు ఉన్నాయి, 10 చేపలతో మనం 1000 చేపలను తయారు చేయొచ్చు. అంటే ఒక దాని నుండి చాలా వాటిని ప్రొడ్యూస్ చేయటము. ఈ పరిశ్రమలు ముఖ్యంగా వంశక్రమానికి చెందిన పరిశ్రమలు అంటాం వీటిని. ఇది కొన్ని జాతుల మొక్కల నుండి లేదా పశువుల నుండి పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా చేసే పరిశ్రమలు. ఓకే, బేసిక్ గా కొన్నింటిని తీసుకొని వాటి నుండి పునరుత్పత్తిని చేయించి వాటి సంఖ్యను పెంచి వాటిని అమ్మటం ద్వారా పరిశ్రమలను ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. అంటే ఇది మనం స్పెసిఫిక్ గా బేస్డ్ ప్రోడక్ట్ మనం తయారు చేయలేము. ఆల్రెడీ మనకు ఉన్న వాటిలోంచే, ప్రకృతిలో ఉన్న వాటి నుండి మనం వాటిని పునరుత్పత్తి చేపిస్తున్నాం అంతే. అలా పునరుత్పత్తి చేయించడం ద్వారా పెరిగిన సంఖ్యను అమ్మటం ద్వారా మనము ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుతున్నాం. అందుకనే దీన్ని ఏమంటున్నాం? జెనెటిక్ ఇండస్ట్రీ. ఓకే, వంశక్రమానుగతమైన ముఖ్య అంశాలతో ఆధారపడి ఉంటుంది.
1 నుండి 10ని, 10 నుండి 100ను, 100 నుండి 1000గా మార్చుతున్నాం. ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతుంది? మన దగ్గర ఉన్న వాటిని, కొన్ని జాతుల మొక్కలను లేదా పశువులను పునరుత్పత్తి చేయడం ద్వారా జరుగుతుంది. వాటి సంఖ్యని పెంచి వాటిని అమ్మి మనం ఏం చేస్తున్నాం? లాభాలను పొందుతున్నాము. ఓకే, దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? నర్సరీలు, తర్వాత చేపల పెంపకాలు, పశువుల పెంపకము. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇకపోతే సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? ఎక్స్ట్రాక్టివ్. ఎక్స్ట్రాక్టివ్ అంటే ఉద్గ్రహణ. గ్రహణ అంటే గ్రహించటం. ఉద్గ్రహణ అంటే తవ్వటం ద్వారా గ్రహించటం. ఇవి కూడా మనం తయారు చేయట్లేదు. ఇవి కూడా మనము మన చేతిలో మనమే స్వతహాగా వీటిని తయారు చేయటం లేదు. ప్రకృతి నుండి వచ్చిన వాటిని మనం వెలికి తీస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మనకు ప్రకృతిలో ఇవి ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తున్నాము? వెలికి తీస్తున్నాం. త్రవ్వకాల ద్వారా లేదా ఇంకొక విధంగా మనం వాటిని ఏం చేస్తున్నాము? వెలికి తీసి వాటిని మనం అమ్మకం చేయటం ద్వారా లాభాల్ని పొందుతున్నాం. అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్న కొన్ని వస్తువులు, అంటే ఎగ్జాంపుల్ మనకి గాలి, సముద్రం, నేల, ఇలా ఇవన్నీ ప్రకృతి. ఈ ప్రకృతి నుండి కొన్ని వస్తువుల్ని మనం వెలికి తీసి వాటిని అమ్మటం ద్వారా లాభాల్ని పొందుతున్నాం అన్నమాట. ఇందులో మానవుడి పాత్ర తక్కువ, కానీ మానవుడు లేకపోతే మనం అవి చేయలేము. అవన్నీ వాటంతట అవి ఏం కావు. కాబట్టి మన సహాయం మనం ఉండటం వల్లే వాటిని వెలికి తీయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, దీనికి మనకి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే గనులు ఉన్నాయి కదమ్మా. గనులు మనం తయారు చేసామా? లేదు. బొగ్గు గనులు, బంగారు గనులు, వెండి గనులు, ఇవన్నీ కూడా మనం తయారు చేసినవి కాదు. అవి ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. వాటిలోంచి మనం ఏం చేస్తున్నాము? తవ్వకాల ద్వారా వెలికి తీస్తున్నాం. అంటే మానవుడి పాత్ర కొంతే ఇక్కడ. ఆల్రెడీ ఎవరిచ్చారు మనకి? ఇవి ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి పాత్రే ఎక్కువగా ఉంది. ప్రకృతి ఇచ్చిన దాంట్లోంచి మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రాక్ట్ ఉద్గ్రహణ, గ్రహిస్తున్నాం. తవ్వకాల ద్వారా వాటిని వెలికి తీస్తున్నాం. లేదా ఇప్పుడు సముద్రంలో చేపలు ఉన్నాయి, మనం పెంచుతున్నామా? చెరువుల్లో చేపల్ని మనం పెంచుతున్నామా? లేదు. ఉన్న వాటిని మనం వెలికి తీస్తున్నాం. అలా వెలికి తీయటం ద్వారా వచ్చిన వాటిని అమ్మకాలు చేయటం వల్ల మనం లాభాల్ని పొందుతున్నాం. ఓకే, వ్యవసాయం చేస్తున్నాం. ఎట్లా? నేల లేని నువ్వు వ్యవసాయం చేస్తావా? చేయలేవు. నేల ఉండటం వల్లే ప్రకృతి మనకి నేలని అందిస్తే నేలలోంచి మనం పంటను పండిస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటున్నాం మనం? ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్. ఓకే, ప్రజనన పరిశ్రమలనేమో చేపలు మనమే పెంచుతున్నాం. చేపల పెంపకం వేరు, చేపలను పట్టటం వేరు. ఓకే, చేపల పెంపకం ఏమో జెనెటిక్ వస్తుంది, చేపలు పట్టడం ఏమో ఎక్స్ట్రాక్టివ్ అవుతుంది. ఓకే, డిఫరెన్స్ అర్థమైందా స్టూడెంట్స్? జెనెటిక్ అంటేనేమో ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని మనము కొన్ని తీసుకొని వాటి సంఖ్యను పెంచి లాభాల్ని పొందుతున్నాం. ఇక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా బయటకు తీసి మనం అమ్మకాలు కొనుగోలు చేస్తున్నాం అన్నమాట. ఇది ప్రైమరీ ఇండస్ట్రీ. అండ్ ప్రైమరీ ఇండస్ట్రీలో బేసిక్ గా 2 టైప్స్: జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఇకపోతే సెకండ్ వన్ చూద్దాం, సెకండరీ ఇండస్ట్రీ. సెకండరీ ఇండస్ట్రీలో మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? సెకండరీ అంటే ద్వితీయ రంగం. ద్వితీయ రంగము అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రైమరీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వాటిని సెకండరీ ద్వితీయ రంగంలో మనం వాటిని కొంత మార్పులు చేసి కొనుగోలు, అమ్మకాలు నిర్వర్తిస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, మొదటి దాంట్లో ప్రైమరీ దాంట్లో మనం రా మెటీరియల్ గా తీసుకుంటున్నాం. ఆ రా మెటీరియల్ ని ఉపయోగించి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఇంకో ఇండస్ట్రీని స్థాపిస్తున్నాం. ఓకే, అలా అన్నమాట సెకండరీ ఇండస్ట్రీ. ద్వితీయ రంగం. ఈ ద్వితీయ రంగం మొత్తం కూడా మొదటి రంగం పైన ఆధారపడి ఉంటుంది, ప్రైమరీ రంగం పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని కూడా మళ్ళీ మనం 3 రకాలుగా వర్గీకరించడం. మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, వస్తు తయారీ పరిశ్రమ. ఈ వస్తు తయారీ పరిశ్రమలో మనం ఏం చేస్తున్నామంటే మొదటి రంగంలో ప్రకృతి మనకు ప్రసాదించిన
వస్తువులను తీసుకొని వాటిని మనం తుది వస్తువుగా తయారు చేస్తున్నాం. ఓకే, ప్రాథమిక రంగంలో బయటకి తెచ్చిన వాటిని మనం ద్వితీయ రంగంలో ఉపయోగించి లాభాలు లేదా నష్టాల్ని పొందుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీ రంగంలో మనం ఎక్స్ట్రాక్టివ్ తీసుకుందామమ్మా. ఎక్స్ట్రాక్టివ్లో వ్యవసాయం చేసి మనం పత్తి పండిస్తున్నాం. పండించిన తర్వాత అది పత్తి ప్రైమరీ రంగం కిందికి వస్తుంది. పత్తిని అమ్మటం ద్వారా మనం లాభాన్ని పొందుతున్నాం. ఓకే, ఆ అమ్మటం ఎవరికి అమ్ముతున్నాం? ఇండస్ట్రీస్కి అమ్ముతున్నాం. ఏ ఇండస్ట్రీస్కి అమ్ముతున్నాం? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అందులో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇచ్చావు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? దాన్ని ఒక తయారైన వస్తువుగా తయారు చేస్తుంది. తుది వినియోగదారుడు ఉపయోగించే వస్తువుగా తయారు చేస్తుంది. తుది వినియోగదారుడు ఉపయోగించే వస్తువు అంటే ఏం చేస్తుంది? అది ఆ వస్తువు ఇక్కడ నుండి వచ్చిన కాటన్ని, వ్యవసాయం నుండి వచ్చిన కాటన్ని ఇక్కడ అది క్లాత్గా తయారు చేస్తుంది అన్నమాట. ఓకే, లేదా ఈ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలో గనులు ఉన్నాయి. గనుల్లోంచి మనం ఐరన్ని కానీ, గోల్డ్ కానీ, లేదా ఇంకా స్టీల్ కానీ, ఇలా ఏవో ఐరన్ ఓర్కి సంబంధించినవి తీస్తున్నాం. బయటికి తీసిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాం? మనం సెకండరీ ఇండస్ట్రీస్కి పంపిస్తున్నాం. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి పంపించాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాటిని ఏం చేస్తాం? మనము స్టీల్ని ఒక పాత్రగా తయారు చేస్తున్నాం. లేదా ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలో బయటకు తీసిన ప్లాస్టిక్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక వస్తువుగా తయారు చేస్తున్నాం. అలా వస్తువులుగా తయారు చేసే పరిశ్రమ ఏదైతే ఉందో తుది వినియోగదారుడు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా వస్తువుని తయారు చేస్తున్నాం. ఇక్కడ మానవుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ప్రైమరీ ఇండస్ట్రీలో కంటే కూడా సెకండరీ ఇండస్ట్రీలో మానవుడి మేధస్సుకి ఎక్కువ పని ఉంటుంది. ఓకే, దీంట్లో సెకండ్ వన్ ఏంటమ్మా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఓకే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్ళే కంటే ముందు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మళ్ళీ 3 రకాలుగా ఉన్నాయి కదా మనకి. వాటిని గురించి చదువుకుందాం. వాటిలో మొదటిది అనలాటిక్ ఇండస్ట్రీ. అనలాటిక్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే వస్తు విశ్లేషణ ఇండస్ట్రీ, పరిశ్రమ అంటారు. వస్తు విశ్లేషణ పరిశ్రమ అంటే ఏంటంటే ఇక్కడ అనలాటిక్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు? అనలాటిక్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తున్నామంటే వస్తువులను తయారు చేస్తున్నాం. ఇక్కడ వస్తువులను తయారు చేస్తున్నప్పుడు ఈ అనలాటిక్ ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం చూడండి. అసలు అనలాటిక్ ఇండస్ట్రీ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. ఇక్కడ అనలాటిక్ ఇండస్ట్రీ is broken into different parts. Analytic industry production is broken into different parts to produce many different products. Okay, ఒక్క ప్రోడక్ట్ ని తీసుకొని దాన్ని వివిధ ప్రోడక్ట్లుగా మార్చుతున్నాం. ఒక్క ప్రోడక్ట్ తీసుకొని దాన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ గా విడగొడుతున్నాం. ఓకే, డిఫరెంట్ ప్రోడక్ట్స్ గా ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ టు మెనీ ప్రోడక్ట్స్. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ టు మెనీ ప్రోడక్ట్స్. లైక్ crude oil, you take crude oil. By using the crude oil you are producing petrol, diesel, gas. Okay, here the basic product is crude oil. Through this crude oil you are producing another 3 products. What is that? Petrol, diesel and gas. Here the basic product is crude oil. With this crude oil you are producing another 3 products, that gas, petrol and diesel and kerosene also. So ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనం ఎక్కడ నుండి తీసుకున్నాము? ప్రైమరీ ఇండస్ట్రీ నుండి. అంటే ప్రైమరీ ఇండస్ట్రీలో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ నుండి గనులు తవ్వి మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చాం. క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు వివిధ రకాల వస్తువులుగా తయారు చేస్తున్నాం. వివిధ రకాల వస్తువులు అంటే ఎలా?
క్రూడ్ ఆయిల్ ని ఇప్పుడు మనం 4 ప్రోడక్ట్స్ గా విడగొడుతున్నాం. అది బేసిక్ గా ఒకటే, దాని నుండి మనం 4 చేస్తున్నాం. ఏంటి అవి 4? ఒకటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్. ఈ 4 ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని అనలాటిక్ ఇండస్ట్రీ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ సింథటిక్ ఇండస్ట్రీ. సింథటిక్ ఇండస్ట్రీ ఇది కంప్లీట్ గా అనలాటిక్ ఇండస్ట్రీకి క్వైట్ ఆపోజిట్ ఇండస్ట్రీ. ఇక్కడ ఒక ప్రోడక్ట్ ని అనలాటిక్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్ నుండి మనం మెనీ ప్రోడక్ట్ ఫ్రమ్ 1 to మెనీ చేస్తున్నాం. ఇక్కడ సింథటిక్ లో ఏం చేస్తున్నాం? ఫ్రమ్ మెనీ టు 1. వివిధ రకాల వస్తువులను ఉపయోగించి ఒక వస్తువుని తయారు చేస్తున్నాం. వివిధ రకాల వస్తువుల కలిపి ఒక వస్తువుగా తయారు చేస్తున్నాం. ఓకే, here synthetic industry means 2 or more materials mixed to manufacture one product. 2 or more materials mixed to manufacture one product. Like soap. To produce the soaps, we have to use many chemicals, different chemicals. Okay, with these different chemicals we can make the soap, single product. ఓకే, రకరకాల కెమికల్స్ ని కలిపి ఒక ప్రోడక్ట్ గా మనం తయారు చేస్తున్నాం, సోప్ గా తయారు చేస్తున్నాం. దాన్ని మనం ఏమంటున్నాం? సింథటిక్ ఇండస్ట్రీ అంటున్నాం. థర్డ్ వన్ ఈజ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఇక్కడ చదివితేనే అర్థమైపోతుంది. వివిధ ప్రాసెస్లలో రా మెటీరియల్ ఈజ్ ప్రాసెస్డ్ త్రూ వేరియస్ స్టేజెస్. రా మెటీరియల్ ఈజ్ ప్రాసెస్డ్ త్రూ వేరియస్ స్టేజెస్ ఆఫ్ various stages of production. Then we can convert that into finished goods. Okay, here the raw material is processed into various stages to produce a finished or manufactured goods. ఒకే వస్తువుని వివిధ ప్రాసెస్ల ద్వారా, లైక్ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, అలా వివిధ దశల ద్వారా ఒక్కో దశలో ఒక్కో ఇండస్ట్రీలో అది తయారై తుది వస్తువుగా రూపొందుతుంది అనమాట. దీనికి కూడా మనం కాటన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కాటన్ ఎక్కడి నుండి వచ్చింది మనకు? ప్రైమరీ ఇండస్ట్రీలోంచి, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలోంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా ప్రాసెస్ ఇండస్ట్రీకి వస్తుంది. ఈ ప్రాసెస్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ కాటన్ ని గింజలు వేరటము అట్లా ఒక స్పిన్నింగ్ మిల్ కి పంపిస్తున్నాం. తర్వాత దాన్ని దారంగా తయారు చేస్తున్నారు ఇంకో ఇండస్ట్రీలో. ఆ తర్వాత అది క్లాత్ గా అవుతుంది. క్లాత్ గా థర్డ్ దశలో క్లాత్ అవుతుంది. ఫోర్త్ దశలో అది ఒక డ్రెస్ గా రూపొందుతుంది. ఒక షర్ట్ కానీ సంథింగ్ ఏదో ఒక డిజైన్ అయి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ రకరకాల ప్రాసెస్లు జరిగితేనే అది తుది వస్తువు రూపంకి వస్తుంది. ఏ ప్రాసెస్ లో ఆగిపోయినా కూడా వస్తువు తయారై బయటికి రాదు. ఓకే, ఇలా ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్ ని ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు కాటన్ నుంచి మనం ఏం చేస్తున్నాం? బేసిక్ గా మనం ప్రైమరీ ఇండస్ట్రీ నుండి, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ నుండి కాటన్ ని తీసుకున్నాం. ఆ కాటన్ లోంచి కాటన్ యాజ్ ఇట్ ఈస్ గా రైతు ఇండస్ట్రీ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ఫస్ట్ ప్రాసెస్ కి తీసుకెళ్తున్నారు. ఏంటి ప్రాసెస్? గింజలన్నీ తీసేయటం దాంట్లోంచి. సెకండ్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారు? దాన్ని దారంగా తయారు చేస్తున్నారు, థ్రెడ్ గా దారంగా తయారు చేసిన తర్వాత థర్డ్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారు? దాన్ని క్లాత్ గా తయారు చేస్తున్నారు. తర్వాత ఫోర్త్ స్టేజ్ లో అది ఒక డిజైనర్ పీస్ గా తయారవుతుంది. అప్పుడు వినియోగదారుడు దాన్ని ఉపయోగించవచ్చు. ఇలా ఇన్ని ప్రాసెస్లు దాటి వచ్చిన తర్వాత మాత్రమే వస్తువు బయటికి వస్తుంది. ఇక్కడ ఏ స్టేజ్ లో ఆగిపోయినా వస్తువు బయటికి రాదు. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండరీ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అయిపోయింది. థర్డ్ వన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి చదువుకుందాం. నిర్మాణ పరిశ్రమలు. ఇక్కడ ఇందులో ఏం చేస్తున్నాం? నిర్మాణ పరిశ్రమల్లో ఏదైనా ఒక దాన్ని నిర్మాణం చేపడుతున్నాం. ఆ నిర్మాణం చేపట్టడం కోసమే మనం ఒక పరిశ్రమగా ఏర్పడ్డాం. దీనికి మంచి ఎగ్జాంపుల్స్ మనకి భవనాలు, ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు, ఇవన్నీ కూడా నిర్మాణ పరిశ్రమల కిందికి వస్తాయి. భవనాలు, ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు.
ఓకే, నిర్మిస్తున్నాం, కొత్త దాన్ని మనం తయారు చేస్తున్నాం, నిర్మిస్తున్నాం, అందుకనే దీన్ని నిర్మాణాత్మక పరిశ్రమలు అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీస్. సర్వీస్ ఇండస్ట్రీస్, సేవా పరిశ్రమలు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి వస్తువుల్ని ఉత్పత్తి చెయ్యరు, ఉత్పత్తి చేసిన వస్తువుల్ని కొనరు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రయ విక్రయాలు అనేవి లేవు ఇక్కడ. క్రయ విక్రయాలు లేకుండా దీన్ని పరిశ్రమ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తయారైన వస్తువులని లేదా ప్రైమరీలో తయారైన వస్తువులని, ప్రైమరీ ఇండస్ట్రీలో తయారైన వస్తువుల్ని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తయారైన వస్తువుల్ని, జెనెటిక్ ఇండస్ట్రీలో తయారైన వస్తువుల్ని, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలో తయారైన వస్తువులని వినియోగదారుడి దగ్గరికి చేర్చుతున్నాయి. ఆ చేర్చడం కోసం కావలసిన సేవలను అందించేవే సేవా పరిశ్రమలు. ఓకే, వివిధ పరిశ్రమల్లో తయారైన వస్తువులను అన్నింటినీ తుది వినియోగదారుడికి అందించేందుకు మధ్యలో ఉండే సేవలను అందించే పరిశ్రమనే సేవా పరిశ్రమ అంటున్నాం. ఈ సేవా పరిశ్రమల్లో మళ్ళీ మనకు అనేక రకాల సేవలు కనిపిస్తున్నాయి. ఏంటవి? బ్యాంకింగ్. బ్యాంక్ ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందిస్తుంది. రెండవది, మనం ఒక చోటి నుండి ఒక చోటికి నగదుని, డబ్బుని ట్రాన్స్ఫర్ పట్టుకొని వెళ్ళడం కంటే బ్యాంక్ ఉండటం వల్ల బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి త్వరగా మనము కార్యకలాపాలను పూర్తి చేసుకోవడానికి సెక్యూరిటీని కూడా కల్పిస్తుంది. రెండవది ఈ ట్రాన్స్పోర్ట్. ఇందాకే చెప్పాను కదా, ఎక్కడో ప్రైమరీ ఇండస్ట్రీలో తయారైన వస్తువుని తుది వినియోగదారుడి దగ్గరికి అందించాలంటే ఖచ్చితంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. దెన్ నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్, బీమా. బీమా లేకుండా వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు, కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ బీమా చేయకపోవడం వల్ల అనుకోకుండా ఏదైనా నష్టం జరిగినట్లయితే ఆ నష్టం మొత్తాన్ని సంస్థ యజమాని, పరిశ్రమ యజమాని భరించాల్సి వస్తుంది. అదే ఆ వస్తువుని మనం ఇన్సూరెన్స్ చేసినట్లయితే, బీమా చేసినట్లయితే నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ మనల్ని ఆదుకుంటుంది. నెక్స్ట్ వేర్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఇండస్ట్రీ తీసుకోండి. కాటన్ రాగానే, కాటన్ పత్తి మొత్తం పండగానే దాన్ని వెంటనే అమ్మడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా మనం స్టోర్ చేసి పెట్టాల్సి ఉంటుంది. దానికి మంచి ధర వచ్చే వరకు, లేదా వరి ఉంది, గోధుమ ఉంది, ఇలా వీటన్నింటినీ కూడా ఒక ధర వచ్చే వరకు మనం ఒక చోట వాటిని స్టోర్ చేయాల్సి వస్తుంది. అలా స్టోర్ చేయడానికి ఉపయోగించే వాటినే మనం ఏమంటున్నాం? వేర్ హౌసెస్ అంటున్నాము. గిడ్డంగుల్లో మనం వాటిని భద్రపరిచే అవకాశం మనకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి కంప్లీట్గా ఇండస్ట్రీస్ గురించి అర్థమైంది కదా. ఓకే, ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పరిశ్రమల యొక్క పరిమాణము మరియు పెట్టిన పెట్టుబడిని బట్టి ఇండస్ట్రీస్ ని ఎన్ని రకాలుగా మనం విభజించామనేది డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది హెవీ ఇండస్ట్రీస్. హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమలు. ఈ భారీ పరిశ్రమలు టాపిక్ చూస్తేనే అర్థమవుతుంది మనకి. యంత్ర పరికరాల మీద చాలా పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టి ప్రారంభించే వాటిని భారీ పరిశ్రమలు అని అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, పెట్టుబడి ఎక్కువగా పెడతాం, యంత్రాలు పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఇలాంటి ఇండస్ట్రీస్ ని మనం భారీ పరిశ్రమలు అంటాం. వీటిని ప్రారంభించాలన్నా కూడా మనం అనేక ఫార్మాలిటీస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకరితో ఇది కూడా చేయటం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇది జాయింట్ స్టాక్ కంపెనీలు చేస్తుంటాయి. రెండవది లైట్ ఇండస్ట్రీస్, లఘు పరిశ్రమలు. తక్కువ పెట్టుబడితో, తక్కువ యాజమాన్యంతో, తక్కువ యంత్రాలతో ఉండే పరిశ్రమలను లైట్ ఇండస్ట్రీస్ అంటున్నాము. వీటిని చూసుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది, ప్రారంభించడం సులభంగా ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు మనం ప్రారంభించే అవకాశం ఉంటుంది. మూడవది
ఓనర్షిప్ ఇండస్ట్రీస్. ఓకే, వీటిని ఓనర్షిప్ ని బట్టి మనం ఇండస్ట్రీస్ ని మళ్ళీ మనం వివిధ రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ప్రైవేట్ రంగం, సారీ, దీంట్లో మనం జాయింట్ స్టాక్ కంపెనీయా, సొంత వ్యాపారమా, లేదా ఇలా మనం ఉమ్మడి వ్యాపారమా అనేది నిర్ణయించుకొని మన చుట్టూ ఉన్న అవకాశాలను బట్టి ఏ రకమైన ఇండస్ట్రీని మనం స్టార్ట్ చేయొచ్చు అనేది నిర్ణయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, యాజమాన్యాన్ని బట్టి మనం ఏ విధంగా ఇండస్ట్రీస్ ని డివైడ్ చేస్తాం. ఇందులో మనకి రెండు రకాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్. ప్రైవేట్ రంగము మరియు ప్రభుత్వ రంగం. పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రైవేట్ సెక్టార్ అంటే మొత్తం యాజమాన్యం మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండే పరిశ్రమలను ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటున్నాము. అలా కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే ఇండస్ట్రీస్ ని పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అని చెప్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనము 3 రకాలుగా పరిశ్రమలను విభజిస్తున్నాం. మొదటిది ఆన్ ద బేసిస్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడక్షన్, రెండవది ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మూడవది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఓకే, ఇప్పటిదాకా మనం ఇండస్ట్రీస్ గురించి చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి మొత్తం హ్యూమన్ యాక్టివిటీస్ ని రీకాల్ చేసుకుందాము. రీకాల్ చేసుకున్నాక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories, ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ again divided into 3, profession, employment and business. Already we discussed about the profession. What is profession, what is employment, what is business. Okay, then in this business again there is 2 basic elements. One is the industry, second one is the commerce. Already just now we finished the discussion about the industry. In the industry there is 2. Okay, primary and secondary, just we finished that. Now we'll start the discussion about the commerce. Okay, in this commerce there is 2 elements. The first one is trade, second one is aids to trade. First we'll discuss about the trade. Here trade means వర్తకము. వర్తకము అంటే ఇక్కడ మనం వస్తువుల్ని ఉత్పత్తి చేయటం లేదు. ఇండస్ట్రీలోనేమో వస్తువుల్ని మనమే తయారు చేస్తున్నాం, కానీ ఇక్కడ ట్రేడ్ లో మనం వస్తువుల్ని తయారు చేయటం లేదు. వస్తువుల్ని ఉత్పత్తి రంగంలో తయారైన ఇండస్ట్రీలో తయారైన వస్తువుని కొనుగోలు చేసి అది ఎవరికి కావాలో ఆ వినియోగదారుడికి మనం అందజేస్తున్నాం. దాన్ని మనం ట్రేడ్ అంటున్నాం. ఓకే, వస్తువుల యొక్క క్రయ విక్రయం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రేడ్. ఓకే, ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి అయిన ఇండస్ట్రీలో తయారైన వస్తువుని మనం తుది వినియోగదారుడికి అందిస్తున్నాం. ఆ అందించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం ట్రేడ్ అంటున్నాం. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్. దెన్ this trade is divided into 2 groups, domestic and overseas. Domestic means స్వదేశీ వర్తకం, దీన్నే మనం హోమ్ ట్రేడ్ అంటున్నాం. ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని డొమెస్టిక్ ట్రేడ్ అంటున్నాం. స్వదేశీ వర్తకము దేశ సరిహద్దులకు లోబడి వ్యాపారం చేసినట్లయితే, నిర్వర్తించినట్లయితే, అంటే ఇక్కడ అమ్మకము కొనుగోలు రెండు కూడా దేశ సరిహద్దు లోపలనే జరుగుతాయి కాబట్టి దీన్ని స్వదేశీ వర్తకము, హోమ్ ట్రేడ్, జాతీయ వర్తకము, నేషనల్ ట్రేడ్, డొమెస్టిక్ ట్రేడ్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. దీన్ని మనం మళ్ళీ ఏం చేస్తాము, 2 రకాలుగా విభజించినాం, రీటైల్ అండ్ హోల్సేల్. రీటైల్ ట్రేడ్ అండ్ హోల్సేల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ అంటే చిల్లర వర్తకము, హోల్సేల్ అంటే టోకు వర్తకం.
హోల్సేల్ ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయిన ఇండస్ట్రీ నుండి కొనుగోలు చేసి, ఓకే, ఒకేసారి పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయిన సంస్థ నుండి లేదా పరిశ్రమ నుండి డైరెక్ట్ గా ఉత్పత్తిదారుని నుండి కొనుగోలు చేసి చిన్న చిన్న వర్తకులకు అమ్మే వ్యాపారం ఏదైతే, అమ్మే వర్తకం ఏదైతే ఉందో దాన్ని హోల్సేల్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఉత్పత్తిదారుడు మరియు టోకు వర్తకుడు. అంటే చిల్లర వర్తకుడికి టోకు ఉత్పత్తిదారుడికి మధ్యలో మిడిల్ మ్యాన్ గా ఉండే వ్యక్తిని టోకు వర్తకుడు అంటున్నాం. ఇతను చేసే పని ఏంటి? హోల్సేల్ గా ఒకే రకమైన వస్తువుని ఒక ఉత్పత్తిదారు నుండి కొనుగోలు చేస్తాడు. ఆ వస్తువులని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 1000 వస్తువుల్ని కొన్నాడంటే 100 వస్తువులుగా డివైడ్ చేసి 10 మంది చిల్లర వర్తకులకు అతను అమ్మేస్తాడు. ఆయన ఒకే వస్తువుతో వ్యాపారాన్ని చేస్తాడు, ఒకే రకమైన వస్తువుని మాత్రమే కొంటాడు. అది పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని చిన్న చిన్న మొత్తాలుగా చిల్లర వర్తకులకు అమ్మే వర్తకం ఏదైతే ఉందో దాన్ని హోల్సేల్ అంటున్నాం. ఓకే, హోల్సేల్ ట్రేడ్. రెండవది రీటైల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇందాకే చెప్పాను కదా, ఇతను ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్ళడు, ఇతను డైరెక్ట్ గా ఉత్పత్తిదారుడి దగ్గర వస్తువుని కొనుగోలు చెయ్యడు. హోల్సేలర్ దగ్గర, టోకు వర్తకుడి దగ్గర వస్తువుల్ని కొని డైరెక్ట్ గా వినియోగదారుడికి అందజేస్తాడు. అంటే మన చుట్టూ ఉండే కిరాణా షాపులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రీటైల్ అవుతాయి. ఓకే, వాళ్ళందరూ ఏం చేస్తారు? హోల్సేలర్ దగ్గర పెద్ద పెద్ద చిన్న చిన్న మొత్తాల్లో రకరకాల వస్తువుని రకరకాల హోల్సేలర్స్ దగ్గర కొనుగోలు చేసి వాటిని మనకు అందిస్తూ ఉంటారన్నమాట. ఓకే, అతన్ని రీటైలర్ అంటున్నాం. ఈయన అనేక రకాల వస్తువులతో వ్యాపారాన్ని చేస్తాడు. హోల్సేలర్ ఒకే రకమైన వస్తువుని వర్తకం చేస్తాడు. రీటైలర్ అనేక రకమైన వస్తువుని చిన్న చిన్న మొత్తంలో కొనుగోలు చేసి ఒక చోట ఉంచి వినియోగదారుడికి దగ్గరలో ఉంటాడనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా? హోల్సేలర్ అండ్ రీటైలర్. స్వదేశీ వర్తకంలో 2 రకాలు. ఒకటి స్వదేశీ వర్తకం, రెండవది విదేశీ వర్తకం. స్వదేశీ వర్తకంలో మళ్ళీ 2, హోల్సేల్ అండ్ రీటైల్. నెక్స్ట్ విదేశీ వర్తకం, ఓవర్సీస్ ఆర్ ఫారిన్ ట్రేడ్. ఓవర్సీస్ ట్రేడ్ ఆర్ ఫారిన్ ట్రేడ్, దీన్నే మనం విదేశీ వర్తకము అంటున్నాం. విదేశీ వర్తకం అంటే ఏంటి? ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగిస్తే దాన్ని విదేశీ వర్తకం అంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే దేశ సరిహద్దులను దాటి చేసే వర్తకం ఏదైతే ఉందో దాన్ని విదేశీ వర్తకం అంటున్నాం. దేశ సరిహద్దులను దాటి చేసే వర్తకం ఏదైతే ఉందో దాన్ని విదేశీ వర్తకం అంటున్నాం. ఓకే, దీంట్లో అమ్మకందారు ఒక దేశంలో ఉంటారు, కొనుగోలుదారు ఇంకో దేశంలో ఉంటాడు. 2 దేశాలు లేదా 3 దేశాల మధ్య వర్తకం జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని విదేశీ వర్తకం అంటున్నాం. మళ్ళీ ఈ విదేశీ వర్తకం 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి దిగుమతి వర్తకం, రెండవది ఎగుమతి వర్తకం, మూడవది మారు వర్తకం. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఎంట్రీపోర్ట్. ఇంపోర్ట్ ట్రేడ్ దిగుమతి వర్తకం, ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఎగుమతి వర్తకం, ఎంట్రీపో ట్రేడ్ లేదా దీన్ని మనం రీ ఎక్స్పోర్ట్ అని కూడా అంటున్నాం. దీన్ని తెలుగులో మారు వర్తకం అంటున్నాం. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంపోర్ట్ ట్రేడ్. ఒక దేశం ఇంకొక దేశానికి ఇంకొక దేశం నుండి సరుకుని దిగుమతి చేసుకున్నట్లయితే దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అంటున్నాం. ఓకే, ఒక దేశం ఇంకొక దేశం నుండి సరుకును కొనుగోలు చేసినట్లయితే ఆ వర్తకాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అని అంటున్నాం. జనరల్ గా మన ఇండియాలో అన్ని రకాల వస్తువులు మనం తయారు చేసుకోలేకపోతాం. బేసిక్ గా యంత్రాలని, పెద్ద పెద్ద యంత్రాలను మనం తయారు చేసుకోలేనప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల నుండి మనం యంత్రాలని దిగుమతి చేసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. ఆ వర్తకాన్ని మనం ఏమంటున్నాము? దిగుమతి వర్తకం అంటున్నాం. రెండవది ఎక్స్పోర్ట్, ఎగుమతి వర్తకం. ఒక దేశం తన వినియోగానికి సరిపడే వస్తువులకు మించి ఉన్నప్పుడు ఆ వస్తువులను ఇతర దేశాలకు అమ్మకం చేస్తూ ఉంటుంది. అలా అమ్మకం చేయటాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ అంటున్నాం. ఓకే, ఒక దేశం తన దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులను ఆ దేశంలో వినియోగించడానికి
సరిపడిన దానికంటే మిగులు ఉన్నట్లయితే లేదా లాభదాయకము అని అనుకున్నట్లయితే ఇతర దేశాలకు ఎగుమతి చేయటం జరుగుతుంది. అలా ఎగుమతి చేయటాన్ని ఎగుమతి వర్తకం అంటున్నాం, ఎక్స్పోర్ట్ బిజినెస్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎంట్రీ పోర్ట్. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక దేశం ఇంకో దేశానికి సరుకును ఉపయోగించుకోవడానికి కొనటము అమ్మటం అనేది జరగదు. ఒక దేశం నుండి సరుకును కొని ఇంకో దేశానికి అమ్మటం, ఇక్కడ మధ్యవర్తిత్వాన్ని మాత్రమే వహిస్తూ ఉన్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుండి వస్తువుని కొనుగోలు చేసి మనం శ్రీలంకకి దిగుమతి చేసినట్లయితే దాన్ని మనం ఎంట్రీ పోర్ట్ బిజినెస్ అంటున్నాం. ఓకే, ఒక దేశం నుండి సరుకుని దిగుమతి చేసుకొని మరో దేశానికి దాన్ని ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడ మనం వస్తువుల్ని కొనుగోలు చేసి వాటిని ఉపయోగించటం లేదు, కేవలం మనం ఆ వస్తువుని ఎందుకు కొన్నాం, ఇంకో దేశానికి ఎగుమతి చేయడానికి. ఇక్కడ మనం రెండు రకాల వర్తకాల్ని ఒకేసారి చేస్తున్నాం, దిగుమతి వర్తకం అట్ ద సేమ్ టైం ఎగుమతి వర్తకం కూడా చేస్తున్నాం. చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం, అదే వస్తువుని మనం వాడుకుంటున్నామా, లేదు, తీసుకెళ్లి శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నువ్వేం చేసావు, ఒక వస్తువుని ఒక దేశం నుండి ఇంకో దేశానికి మార్చి పంపించినావు, అందుకని దాన్ని ఏమంటున్నాం, మారువర్తకం అంటున్నాం. ఓకే, ఎంట్రీ పోర్ట్ బిజినెస్, ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మనం చేసిన రోల్ ఏంటి, ఓన్లీ మధ్యవర్తిత్వాన్ని మాత్రమే చేస్తున్నాం. ఓకే, మన అవసరాల కోసం వస్తువుని దిగుమతి చేసుకుంటున్నామా, కాదు. మరి ఇక్కడ మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ఒక దేశం నుండి దిగుమతి చేసుకొని ఇంకో దేశానికి మనం ఎగుమతి చేస్తున్నప్పుడు, దిగుమతి చేసుకునేటప్పుడు తక్కువ ధరకు దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకి ఎగుమతి చేస్తున్నాం. ఆ రెండు ధరల్లో ఉండే వ్యత్యాసమే మనకు వచ్చే లాభం. ఓకే, సో ఇక్కడ మనము ఈ ఫారిన్ ట్రేడ్ లో, విదేశీ వర్తకంలో 3 రకాల వర్తకాల గురించి తెలుసుకున్నాం. ఇంపోర్ట్ ట్రేడ్, దిగుమతి వర్తకం, ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఎగుమతి వర్తకం, మూడవది ఎంట్రీ పోర్ట్ ఆర్ రీ ఎక్స్పోర్ట్ అంటున్నాం దీన్ని. ఓకే, దెన్ నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద ఆక్సిలరీస్ టు ట్రేడ్. ఆక్సిలరీస్ టు ట్రేడ్ అంటే ఇక్కడ ఏ వస్తువుని కొనటం అమ్మటం ఏమి చెయ్యం, కేవలం వస్తువు ఉత్పత్తి చోటి నుండి వినియోగదారుడికి వెళ్ళడానికి కొన్ని సేవలను మాత్రమే మనం అందిస్తుంటాం. ఓకే, ఎక్కడో జన సమూహానికి దూరంగా పరిశ్రమల్లో తయారైన, ఇండస్ట్రీలో తయారైన వస్తువుని జన సమూహంలో ఉన్న తుది వినియోగదారుడికి అందించడానికి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనము వాణిజ్యం అంటున్నాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో కామర్స్ అంటాం. ఓకే, అక్కడ నుండి అంటే ఉత్పత్తిదారుడి నుండి వినియోగదారుడి వరకు, తుది వినియోగదారుడి వరకు, అంటే ఎవరైతే దాన్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ వరకు చేర్చడం కోసం మధ్యలో అనేక రకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని కలిపి మనం కామర్స్ అంటున్నాం. అందులోనే ట్రేడ్ అనేది ఒక భాగం. ఆ ట్రేడ్ సమర్థవంతంగా జరగాలి అంటే దానికి మనకు ఆక్సిలరీస్ టు ట్రేడ్ కావాలి, అనుబంధాలు. ఓకే, ఇవేం ఉంటాయి అసలు, ఇందులో ఏమేం చేస్తాం మనం అనేది చూద్దాం. అయితే ముందు కాలంలో ఇవి లేకుండే, అప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వాటిని మనం హిండ్రాన్సెస్ ఇన్ ద ట్రేడ్ అంటుంటాం. ఓకే, వాటిని ఎదుర్కోవడం కోసం మనం ఏం చేసాం, కొన్ని కొత్త అంశాలని కనుక్కున్నాం, కొత్త సేవలని కనుక్కున్నాం. ఆ సేవలే ఆక్సిలరీస్ టు ట్రేడ్ అంటున్నాం. ఓకే, అందులో మొదటిది బ్యాంకింగ్. బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంకింగ్ అనేది కూడా ఒక వ్యాపారమే. మరి బ్యాంక్ ఎలా వ్యాపారం చేస్తుందంటే, వస్తువుల్ని అమ్మటం కొనటం చేస్తుందా బ్యాంక్? చెయ్యట్లేదు. మరి ఏం చేస్తుంది, ఎందుకు అది వ్యాపారం అంటున్నాం అంటే, బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒకరి దగ్గర నుండి డబ్బును తీసుకొని, అది ఎవరికి ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి డబ్బును తీసుకొని సేవింగ్స్ రూపంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి లోన్ల రూపంలో అందజేస్తుంది.
ఇలా మనం సేవింగ్స్ అన్నిటిని డిపాజిట్ రూపంలో తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి లోన్లుగా ఇస్తున్నప్పుడు డిపాజిట్ దారులకు ఇచ్చే వడ్డీ కన్నా లోన్ల నుండి తీసుకునే వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తుంది. అలా వసూలు చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ ఉండే వడ్డీ ఏదైతే ఉందో అదే బ్యాంకుకి లాభం. అంటే ఇక్కడ వస్తు సేవలను కొనుగోలు అమ్మకం చేయకున్నా కూడా ఏం చేస్తుంది, అవసరం లేని వాళ్ళ దగ్గర, అధికంగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బును సేకరించి అది అవసరమైన వాళ్ళకి అందిస్తుంది. కాబట్టి ఇక్కడ అది కూడా వర్తకం చేస్తున్నట్లే కదా. సో అందుకనే దాన్ని కూడా బ్యాంకింగ్ ని కూడా వ్యాపారం అంటున్నాం. అంతేకాకుండా ఒక ఊరి నుండి ఇంకో ఊరికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి కానీ, అట్లా మనం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కానీ వెళ్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బుని తీసుకొని వెళ్ళటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ముందు కాలంలోనైతేనేమో పెద్ద పెద్ద సుట్ కేసుల్లో పెట్టుకొని లేదా చిన్న చిన్న సుట్ కేసుల్లో పెట్టుకొని పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మధ్యలో అలా వెళ్తున్నప్పుడు దొంగతనాలు జరగటము, ఇలా లేదంటే డబ్బును ఎక్కడైనా పోగొట్టుకోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే సేఫ్టీ కోసం మనం ఏం చేస్తున్నాము, బ్యాంక్ లో వేసేస్తున్నాం. బ్యాంక్ నుండి డబ్బుని డైరెక్ట్ గా ఎవరికి పంపించాలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఇక్కడ మనం డబ్బుని క్యారీ చేయాల్సిన అవసరం మనకి లేకుండా బ్యాంక్ మనకి అనేక సదుపాయాల్ని కల్పిస్తుంది అన్నమాట. రెండవది ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, రవాణా మరియు సమాచార సౌకర్యాలు. రవాణా లేకుండా అసలు ఇంత డెవలప్మెంట్ అనేది ఉండకపోయేది. ఎందుకంటే ఎక్కడో ఉన్న లోయ ప్రాంతాల్లోకి, ఎత్తైన ప్రాంతాల్లోకి ఎక్కడికైనా కూడా మనం ప్రయాణం చేయొచ్చు. ఓకే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వస్తువుల్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి మార్చాలి అంటే ఖచ్చితంగా మనకి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కావాలి. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ అంటే మనకి ఇప్పుడు టెలిఫోన్, తపాలా సౌకర్యాలు, ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ బిజినెస్. ఓకే, ఇవి లేకుండా మనం వస్తువుని ఒక చోటు నుండి ఇంకో చోటికి పంపించగలుగుతామా? పంపించలేం. చాలా ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముందు కాలంలో వర్తకం అనేది పెద్దగా డెవలప్మెంట్ కాలేదు. ఎప్పుడైతే రవాణా సౌకర్యాలు పెంపొందినాయో అప్పటి నుండి ఈ వర్తకం కూడా డెవలప్ అయ్యింది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వేర్ హౌసింగ్, గిడ్డంగి సదుపాయాలు. గిడ్డంగి సదుపాయాలు అంటే ఏంటంటే, ఇంతకు ముందు మీకు నేను ఇండస్ట్రీస్ లో చదువుకుంటున్నప్పుడు కూడా చెప్పాను, ప్రైమరీ ఇండస్ట్రీ అప్పుడు వరి పంట ఒకేసారి పండుతుంది, కానీ దాన్ని మనం సంవత్సరం మొత్తం ఉపయోగిస్తున్నాం. మరి ఒకేసారి పండిన పంటను అప్పటికప్పుడు కొనుక్కొని అప్పుడే మొత్తం యూజ్ చేయలేం కదా. దాన్ని సంవత్సరం అంతా ఉపయోగించాలి. అంటే దానికి తగిన విధంగా మనం స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవడానికి వాటిని కొంత ప్రాసెసింగ్ చేయటము అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెసింగ్ అయ్యేంత వరకు వాటిని ఒక చోట భద్రపరచాలి. ఆ భద్రపరచడానికి ఉపయోగించే వాటిని గిడ్డంగులు అంటాం. ఓకే, వేర్ హౌజులు. కొన్ని గిడ్డంగుల్లో కూడా మళ్ళీ శీతలీకరణ గిడ్డంగులు అని ప్రత్యేకంగా ఉంటాయి. కూలింగ్ గా ఉంటేనే ఆ వస్తువు కొన్ని రోజులు చెడిపోకుండా ఉంటుంది. అలాంటి వాటి కోసం ప్రత్యేకంగా శీతలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేస్తారు. దానికి మంచి ఎగ్జాంపుల్ అంటే పాల శీతలీకరణ కేంద్రాలు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సూరెన్స్, బీమా రంగం. బీమా రంగం అందించే సేవలు చాలా ముఖ్యమైనవి, చాలా అమోఘమైనవి. మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు కూడా అది సహాయాన్ని అందిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, బీమా వ్యాపారంలో పాలసీలు చేయించుకుంటే మనకు అది ఉపయోగకరంగా ఉంటుంది. మరి అది వర్తకానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు మనం అనేక రకాల మెషినరీస్ ని ఉపయోగిస్తూ ఉంటాం. వాటిని కొన్ని లక్షల్లో కోట్లలో ఖరీదు చేసేవిగా ఉంటాయి. వాటిని ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనుగోలు చేసుకుంటాం. బిల్డింగ్స్ ని, తర్వాత వాహనాలని, ఇవన్నిటిని కూడా ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. వాటికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మనం ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. అప్పుడు మన బిజినెస్ మొత్తంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లాస్ ఉండకుండా దాని నుండి మనం తప్పించుకోవాలి అంటే ముందుగా దాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చేయటం వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని బీమా కంపెనీ భరిస్తుంది.
మొత్తంగా భరించకుండా కనీసం దాంట్లో మనకి 50% కానీ 70% కానీ నష్టాన్ని బీమా కంపెనీ భరిస్తుంది కాబట్టి ఆ నష్టం నుండి మనం సులభంగా బయటపడి మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలా మనకి ఇన్సూరెన్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్టైజింగ్. మన దేశంలో ఎన్ని రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారు, ఏమేం వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఏ విధంగా తెలుస్తున్నాయి? రోజు మన సీరియల్స్ మధ్యలో చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ బట్టి తెలుస్తుంది. ఓకే, ఏ ప్రోడక్ట్ ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఆ ప్రోడక్ట్ ని మనం ఎలా ఉపయోగించాలి, దానికి ధర ఎంత, ఇవన్నీ విషయాలు మనకి ఎవరు చెప్తున్నారు? ఉత్పత్తిదారుడు వచ్చి చెప్తున్నాడా? లేదు. పోనీ మనం వెళ్ళి తెలుసుకుంటున్నామా? లేదు. ఎలా తెలుస్తున్నాయి మరి? మనకున్న ఈ ప్రకటన సదుపాయాల వల్ల. మనం రోడ్ల పైన చూస్తుంటాం, ఫ్లెక్సీలు పెట్టడము, కట్అవుట్స్ కట్టడము, లేదు అంటే అక్కడక్కడ రోడ్ షోస్ చేయటము, లేదా టీవీలో పేపర్లో ప్రకటనలను ఇవ్వటం ద్వారా వస్తువులకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలా వినియోగదారుడు వస్తువుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలిగినప్పుడే ఆ వస్తువుని కొంటాడు. ఆ వస్తువుని అతను కొన్నప్పుడే మన వర్తకం సవ్యంగా జరుగుతుంది. లేదంటే వస్తువు ఉత్పత్తి చేసిన స్థలంలోనే ఉండిపోతుంది. అప్పుడు దానికి ప్రయోజనం అనేది ఉండదు. ఎప్పుడైతే ఉత్పత్తి స్థలం నుండి తుది వినియోగదారుడి దగ్గరికి వచ్చి వస్తువు ఉపయోగించబడుతుందో అప్పుడే మనం ఇంకొక వస్తువుని తయారు చేయగలుగుతాం. అందుకనే అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి తెలియజేయటంలో ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ట్రేడ్ అనేది వాణిజ్యంలో కామర్స్ లో 2 భాగాలు, ట్రేడ్, రెండోది ఆక్సిలరీస్ టు ట్రేడ్. ఇవి మనము ట్రేడ్ లో ఉన్న అవరోధాలని జయించడానికి ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలు అన్నమాట. ఇవి ఉంటేనే ట్రేడ్ సవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు మనకు మొత్తం హ్యూమన్ యాక్టివిటీస్ మొత్తం మనకి ఇప్పుడు ఒక చార్ట్ లో కనిపించేస్తున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమై ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ తో ఇంకో క్లాస్ లో కలుసుకుందాం.